అసలు ప్రజలకు ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకు ఫస్ట్ తెలవాలి. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? సార్ రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చాడో అవి మాకు రావాలని ఆశిస్తున్నారు. అది కాదు కదా ప్రజలు ఆశించాల్సింది. ఇందాక నేను చెప్పాను కదా, సార్ మంచి విద్యా విధానం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ ఇవి వాళ్ళ ఆలోచనలనే లేవు కదా, వీటి మీద ఉద్యమాలే లేవు కదా. ఎవరన్నా పొల్యూషన్కి అగెనిస్ట్గా ఆ ఇండస్ట్రీ ముందర ధర్నా చేస్తారు, ఎవరు బాధితులు? ఏమన్నా ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి వచ్చి పొల్యూటెడ్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పి ఏమన్నా పెద్ద ఎత్తున తరలి వచ్చిందా? లేదు సార్. మా విద్యా విధానం మారాలని చెప్పి ప్రజలు ఎప్పుడన్నా వచ్చిందా? మాకు ఈ సంక్షేమ పథకాల పేరుతో మమ్మల్ని మభ్య పెడుతున్నారు, మా జీవన ప్రమాణాలు పెరగడానికి మాకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి ఎవరైనా వచ్చిందా? అంటే ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. కోదండరాం లాంటి వాళ్ళు ఉండిరి, కొంత ఆయనకు ఒక 10 ఏళ్ళ మంచి గడువు దొరికింది. ఆ టైంలో ఆయన ఇటువంటి ఉద్యమాన్ని లేకుంటే తెలంగాణ సమాజం వైబ్రాంట్గా మళ్ళొకసారి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించేది, ఒక సాంస్కృతిక ఉద్యమం వచ్చేది. ఆ సాంస్కృతిక ఉద్యమం రాలేదు ఇక్కడ. అటువంటిది ఎవరైనా తీసుకురావాలి, లేకపోతే ఒకరెక్కి ఒకరు దిగుతారు. ప్రజలకు పెద్దగా కొంత హామీలు కొన్ని అమలు చేస్తారు, కొన్ని అమలు చేయరు. 2000 వచ్చే పెన్షన్ 3000 కావచ్చు, 3000 వచ్చేది 4000 కావచ్చు, 4000 వచ్చేది 5000 కావచ్చు. దానికి తగ్గట్టుగా 2000 వచ్చినాడు దొరికిన వస్తువులే 6000 ఇచ్చినాడు కూడా గవ్వే వస్తువులు దొరుకుతాయి. ఒక పక్క ధరలు పెరుగుతూ ఉంటాయి, పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పాలనలో క్వాలిటీ చేంజ్ ఎక్కడ వస్తుంది? గుణాత్మకమైన మార్పు రాదు, పరిమాణాత్మకమైన మార్పు వస్తుంది. అయితే ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తున్నారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిందో, ఎవరైతే మాలాగా ఈ స్వచ్ఛత కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఇటువంటి వాళ్ళంతా ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వాల మెడలు వంచి ఎన్నికల్లో హామీలుగానైనా వాళ్ళతో రాబట్టుకోగలిగితే, కనీసం వచ్చే ప్రభుత్వాలైనా ప్రజలకి ఇది కావాలి, దీనికోసం ఉద్యమిస్తున్నారు, మనం ఇవి చేయకపోతే వాళ్ళు మనకు ఓట్లేయరు, మనం ఇవి చేస్తామని హామీ ఇచ్చినాం కాబట్టి మనం ఇవి చేయాల్సిందే, లేకపోతే మనల్ని దించేస్తారు, వచ్చే ఎన్నికల్లో ఓట్లేయరు అని ప్రజలతో ఆ రకంగా ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల ఉద్యమాలకు తలవంస్తాయే తప్ప ఎమ్మెల్యేల కోరికలకో లేకుంటే సోషల్ మీడియాలో వచ్చిన వాటికో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వస్తే అప్పుడు వాళ్ళు వింటారు. ఎందుకు సార్ మరి ఈ రకంగా ప్రజల్లో ఐక్యత ఎందుకు రాలేకపోతుంది? నాయకత్వ కొరత. ఓకే, ఇప్పుడు ఉద్యమ కాలంలో ఉన్న నాయకులంతా నిర్లిప్తత, నిరాశ, నిస్పృహల్లోకి నెట్టబడ్డారు. వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మాకు తెలంగాణ వచ్చినాక మేము నాయకులం అవుతాము, మాకు అవకాశాలు వస్తాయి. వాళ్ళకి రాలేదు. కొంతమందికి వచ్చినాయి. వచ్చిన వాళ్ళు పాలనలో భాగమైనలు, ప్రభుత్వంలో భాగమైనలు. రాని వాళ్ళు పార్టీలలో పోయినా పోకపోయినా ఒక నిరాశ, నిస్పృహ వాళ్ళ లోపల ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ లేకుండా పోయింది. అంటే తెలంగాణ సోయి కలిగించడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. కేసీఆర్ గారికి కానీ మాకు కానీ 20 సంవత్సరాలు. మరి సామాజిక సమస్యల మీద కూడా సోయి కలిగించాలి కదా. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే భావజాల వ్యాప్తి జరగాలి. జయశంకర్ గారి మాటల్లో భావజాల వ్యాప్తి జరగాలి, తర్వాత ఉద్యమ బాట పట్టాలి, తర్వాత వాళ్ళు అనుకున్న సమాజం కోసం కొట్లాడాలి. మరి ఆ వైపు ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు విడివిడిగా ఉన్నాం, మేము అందరం ఒక వేదిక మీదకి రావాలి, ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఎవరో ఒక దాన్ని చేయాలి. అట్లా చేసినప్పుడు ఏమన్నా కొంత ప్రజల లోపల ఆ రోడ్ల మీదకి రాగలిగిన చైతన్యం వస్తుంది, అడగడానికి వాళ్ళకు ఒక శక్తి వస్తుంది. ఆ వైపుగా ఈ పార్టీలు చేయవు. ఇక బయట ఉన్న వాళ్ళు కూడా కోదండరాం ఒకవేళ కనుక ఆ తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలలో పొత్తులు కలుసుడు కానీ సపోర్ట్ చేయడం కానీ, ఈ ఎన్నికల సర్కిల్లో నుంచి ఆయన బయటపడి ఉంటే ఆయన దీనికి నాయకత్వం వహించేవాడు. ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించే అవకాశం వచ్చిండే. బట్ ఆయన దాన్ని చేయలేదు ఏ కారణం వలన. కాబట్టి ఆయన కూడా ఈ పొలిటికల్ వాతావరణంలో భాగమైపోయాడు, అడ్జస్ట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా అయిపోయాడు, అప్పుడు అయిపోయాడు. కాబట్టి ఒక బలమైన నాయకత్వం అనేది లేకుండా పోయింది. దీనికి తెలంగాణ నాయకత్వం కోసం చూస్తుందా, ఎదురు చూస్తుందా? అంటే ఇప్పుడు ఈ అవగాహన ఉన్నోళ్ళు ఆలోచించాలి. ఇది ప్రజల లోపల పోయి ఆ భావజాల వ్యాప్తి కలిగిస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు తెలంగాణ కోసం అవగాహన కలిగించడానికి మాలాంటి వాళ్ళం ఎంతోమంది విషయ పరిజ్ఞానాన్ని ముందు తెలుసుకున్నాం. భావజాల వ్యాప్తికి పాటల ద్వారా కానీ మీటింగ్ల ద్వారా కానీ రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేశాం. 20 ఏళ్ళు తనలాడితే కదా అది వచ్చింది. మరి కేసీఆర్ గారు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తేనే కదా వాళ్ళ లోపల ఆ చైతన్యం వచ్చింది. రసమయ్య లాంటి వాళ్ళు, గోరటెంకన్న ఇట్లాంటి వాళ్ళంతా పాటలలో చెప్తేనే కదా వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్న అంశాల మీద కూడా అటువంటి పాటలు, అటువంటి కార్యాచరణ
కనీసం విప్లవ పార్టీలలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు లేదా ఇప్పటికి విప్లవ పార్టీలలో ఉండి ప్రజా సంఘాలలో ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఈ పని చేయాలి. ఈ పని చేస్తే ఏంటంటే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుంది, ఇతర చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం పెరుగుతుంది, మంచి పాలకులు ప్రజల యొక్క చైతన్యానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. రైట్. కాబట్టి వాళ్ళు ఏది కోరుకున్నారో అది పాలకులతోని మనం చేయించుకోవాలంటే వాళ్ళ మెడలు వంచే స్థాయికి మన ఉద్యమాన్ని పెంచుకోవాలి. ఇది సుదూర భవిష్యత్తులో అయితే నాకైతే కనబడట్లేదు. రైట్ సార్, చివరిగా మా స్టూడియో తరపున మేము తెలంగాణ వాదులం, లేదంటే తెలంగాణ మేధావులం, ఇంటలెక్చువల్స్లం, రాజకీయ విశ్లేషకులం, లేదంటే మా వల్లనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఇటువంటి బలంగా నమ్మే వ్యక్తులకు మీరేం చెప్పదలుచుకోరు సార్? అంటే ఎక్కడో ఒకడ మొదలు కావాలి, ఎవరో ఒకప్పుడు ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తప్ప కాదు సార్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద సార్ యువతలో నుంచి ఒక శక్తి కొత్తగా రావాల్సిందే మళ్ళీ సార్. అంటే ఉద్యమంలో స్టూడెంట్ ఫోర్స్ చాలా బాగా పనిచేసింది. అవును సార్. ఇప్పుడు వాళ్ళకు బహుశా నేను అనుకుంటా ఈ 10 ఏళ్ళు ఎక్కువైనాయి కాబట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళ మధ్యలో ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, కాకతీయ స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వేరువేరుగా జీవితాలను స్థిరపడి ఉంటారు. ఇటువంటి వాళ్ళు కొంత ఎవరైతే అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారో వీళ్ళు ఒక శక్తిగా మళ్ళీ లేవాలి. ఇప్పుడు మేమేందంటే మా టైం అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో 30 ఏళ్ళ కింద పాల్గొన్నట్టు అంత ఉత్సాహంగా అంత క్రియాశీలకంగా మాకు ఆ శక్తి సరిపోదు. కాబట్టి మమ్మల్ని వెనకాల పెట్టుకొని మాలాంటి వాళ్ళ ఐడియాస్ తీసుకుంటూ ఆలోచనపరమైన తీసుకుంటూ యువశక్తి లేవాలి. కాబట్టి అటువంటి వాళ్లకు మనము ఈ వేదిక ద్వారా సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ఈ పొల్యూషన్ మీద కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ ఎప్పుడు రాజకీయమైనవి కాకుండా ఈ సాంస్కృతిక పరమైన అంశాల మీద కానీ మనము మంచి మెసేజ్ ఇచ్చే వాళ్ళను కూర్చోబెట్టాలి ఇక్కడ. ఇప్పుడు మన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పొల్యూషన్ మీద చాలా బాగా వర్క్ చేశారు. అట్లా ఒక్కొక్క రంగంలో వర్క్ చేసిన వాళ్ళను ఈ భూమి పూర్తిగా సాయిలాండ్ పూర్తిగా పాడైపోయింది, ఇవాళ క్యాన్సర్ విపరీతంగా వస్తున్నది, దానికి కారణం ఏంది, మనం తినే ఆహారం ఎటువంటిది, ఇటువంటి విషయాల మీద మీరు అవగాహన కల్పించినట్టయితే ఇగ్నైటింగ్ అంటే ప్రజల లోపల ఒక ఆలోచన మొదలవుతుంది. అటువంటి వాళ్ళను ఈ సోషల్ మీడియా ద్వారా కొంత ఐక్యం చేయడానికి కానీ భావజాల వ్యాప్తికి కానీ మీరు కూడా సహకరిస్తే ఎవరో ఒకరు డెఫినెట్గా ఇటువంటి ఉద్యమాన్ని లీడ్ చేస్తారు భవిష్యత్తులో. ఆ హోప్ ఉంది నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏదైతే మీరు వ్యక్తిగతంగా ఆశిస్తున్న సామాజిక తెలంగాణ రాబోయే రోజుల్లోనే ఆ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.